హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పక్కా తెలుగు యూట్యూబ్ ఛానల్. మహేష్ బాబు మూవీస్ హిట్స్ అండ్ ఫ్లాప్స్, బడ్జెట్ అండ్ కలెక్షన్స్. నెంబర్ 1 రాజకుమారుడు. 5 కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈ మూవీ 15 కోట్లు కలెక్ట్ చేసి సూపర్ హిట్ గా నిలిచింది. నెంబర్ 2 యువరాజు. 2 కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈ మూవీ 5 కోట్లు కలెక్ట్ చేసి అబో యావరేజ్ గా నిలిచింది. నెంబర్ 3 వంశీ. 5 కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈ మూవీ 3 కోట్లను కలెక్ట్ చేసి ఫ్లాప్ గా నిలిచింది. నెంబర్ 4 మురారి. జస్ట్ 2 కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈ మూవీ 6 కోట్లని కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. నెంబర్ 5 టక్కరి దొంగ. 11 కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈ మూవీ 12 కోట్లను కలెక్ట్ చేసి ఫ్లాప్ గా నిలిచింది. నెంబర్ 6 బాబీ. 9 కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈ మూవీ 8 కోట్లను కలెక్ట్ చేసి అట్టర్ ఫ్లాప్ గా నిలిచింది. నెంబర్ 7 ఒక్కడు. 8 కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈ మూవీ 24 కోట్లను కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. నెంబర్ 8 నిజం. 6.5 కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈ మూవీ 8 కోట్లు కలెక్ట్ చేసి ఫ్లాప్ గా నిలిచింది. నెంబర్ 9 నాని. 5 కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈ మూవీ జస్ట్ 5 కోట్లు కలెక్ట్ చేసి ఫ్లాప్ గా నిలిచింది. నెంబర్ 10 అర్జున్. 20 కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈ మూవీ 20 కోట్లు కలెక్ట్ చేసి అబో యావరేజ్ గా నిలిచింది. నెంబర్ 11 అతడు. 18 కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈ మూవీ 25 కోట్లు కలెక్ట్ చేసి జస్ట్ హిట్ గా నిలిచింది. నెంబర్ 12 పోకిరి. 12 కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈ మూవీ 66 కోట్లను కలెక్ట్ చేసి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. నెంబర్ 13 సైనికుడు. 12 కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈ మూవీ 17 కోట్లను కలెక్ట్ చేసి ఫ్లాప్ గా నిలిచింది. నెంబర్ 14 అతిథి. 20 కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈ మూవీ 18 కోట్లను కలెక్ట్ చేసి ఫ్లాప్ గా నిలిచింది. నెంబర్ 15 కలేజా. 7 కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈ మూవీ 15 కోట్లను కలెక్ట్ చేసి ఫ్లాప్ గా నిలిచింది. నెంబర్ 16 దూకుడు. 35 కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈ మూవీ 101 కోట్లను కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. నెంబర్ 17 బిజినెస్ మ్యాన్. 40 కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈ మూవీ 55 కోట్లను కలెక్ట్ చేసి సూపర్ హిట్ గా నిలిచింది. నెంబర్ 18 సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. 50 కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈ మూవీ 93 కోట్లను కలెక్ట్ చేసి సూపర్ హిట్ గా నిలిచింది. నెంబర్ 19 వన్ నేనొక్కడినే. 70 కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈ మూవీ 79 కోట్లను కలెక్ట్ చేసి ఫ్లాప్ గా నిలిచింది. నెంబర్ 20 ఆగడు. 65 కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈ మూవీ జస్ట్ 61 కోట్లను కలెక్ట్ చేసి అట్టర్ ఫ్లాప్ గా నిలిచింది. నెంబర్ 21 శ్రీమంతుడు. 50 కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈ మూవీ 145 కోట్లను కలెక్ట్ చేసి నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. నెంబర్ 22 బ్రహ్మోత్సవం. 75 కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈ మూవీ 82 కోట్లు కలెక్ట్ చేసి డిజాస్టర్ గా నిలిచింది. నెంబర్ 23 స్పైడర్. 120 కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈ మూవీ 140 కోట్లను కలెక్ట్ చేసి ఫ్లాప్ గా నిలిచింది. నెంబర్ 24 భరత్ అనే నేను. 65 కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈ మూవీ 216 కోట్లను కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. నెంబర్ 25 మహర్షి. 130 కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈ మూవీ 200 కోట్లను కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. నెంబర్ 26 సరిలేరు నీకెవ్వరు. 75 కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈ మూవీ 260 కోట్లను కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. నెంబర్ 27 సర్కారు వారి పాట. 60 కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈ మూవీ 188 కోట్లను కలెక్ట్ చేసి సూపర్ హిట్ గా నిలిచింది. నెంబర్ 28 గుంటూరు కారం. 100 కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈ మూవీ 180 కోట్లను కలెక్ట్ చేసి జస్ట్ హిట్ గా నిలిచింది. నెంబర్ 29 SSMB 29. ఈ మూవీ యొక్క బడ్జెట్ 1000 కోట్లు. ఈ మూవీ 2027లో రిలీజ్ కాబోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.